రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ టచ్ చేసి చూడు చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ సినిమాలో ప్రధానంగా యాక్షన్ కామెడీ అంశాలు హైలైట్ గా నిలుస్తాయి. టచ్ చేసి చూడు చిత్రంలో కూడా అలాంటి అంశాలే ఉన్నట్టు ప్రచార చిత్రాల ద్వారా అర్థమైంది. రవితేజ తనకు అచ్చొచ్చిన పోలీస్ అధికారి పాత్రనే ఈ చిత్రంలో కూడా పోషించాడు. రాశి ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ లో ప్రీమియర్ షోల రూపంలో ప్రదర్శించబడింది. తొలిసారి దర్శకత్వం వహించిన విక్రమ్ సిరికొండ టచ్ చేసి చూడు చిత్రాన్ని ఆకట్టుకునే విధంగా మలిచాడా లేదా ఇప్పుడు చూద్దాం. రవితేజ లాంటి నటుడు ఉంటే డైరెక్టర్ కి సగం బలం ఉన్నట్లే. ఎందుకంటే నటన పరంగా ఎలాంటి మైనస్లు కనిపించవు. ఫస్ట్ హాఫ్ లో అసలు కథ నెమ్మదిగా మొదలవుతుంది. ఇంటర్వెల్ సన్నివేశంతో సెకండ్ హాఫ్ పై ఆశలు పెరుగుతాయి. ఎందుకంటే అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ లో హైలైట్ అయిన అంశం మరొకట్లేదు. చూడటానికి యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తున్న రవితేజ మార్క్ యాక్షన్ ని, కామెడీని దర్శకుడు అదుపు తప్పించేశాడు. హీరోయిన్లతో కొన్ని రొమాంటిక్ ఫన్నీ సీన్స్ ఆకట్టుకుంటాయి. కథపరంగా బలం లేకపోవడంతో సెకండ్ హాఫ్ కూడా పెద్దగా అనిపించదు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం పర్వాలేదు అనిపిస్తాయి. మొత్తంగా రవితేజ కెరీర్ లో టచ్ చేసి చూడు అనే చిత్రం సాదాసీదా యావరేజ్ చిత్రంగా మిగిలిపోతుంది. రేయ్ డాడీ, ఏం చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను డాడీ. ఏం సినిమా? అర్జున్ రెడ్డి. నువ్వు గోల్ కొట్టు, బల్మట్టా సర్కిల్లో బట్టలు ఇప్పి బ్యాంకులోడే. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ.